అమ్మా, నా ఉద్దేశం వేరే అమ్మాయి బాధపడాలని కాదు, నేను వంశీతో కలిసి బతకాలని. నువ్వు అర్థం చేసుకుంటావనే ఆశతో నీకు ఇవన్నీ చెప్తున్నాను. వంశీ ఇక్కడికి వచ్చింది శృతిని పెళ్లి చేసుకోవడానికేనేమో. ఎవరా లక్కీ గర్ల్? రాధా అని ఈ విలేజ్ లో అమ్మాయే. ఈ విలేజ్ లో అమ్మాయా? వావ్! చెప్పమన్నది మొత్తం చెప్పాను, తర్వాత మీ ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ శృతి. ఇన్ని రోజులు నేను చెప్పాలనుకుని చెప్పలేకపోయిన విషయం శృతి చెప్పింది. ఇది ఆర్డర్ ఏం కాదు, మెల్లగా ఆలోచించుకొని చెప్పు. మీ ఇష్టమే నా ఇష్టం. డాక్టర్ బాబు, బాబు గారు, అమ్మకి ఒంట్లో బాగాలేనట్టుంది. తలనొప్పి అంటుంది, మాటి మాటికి తలపట్టు అంటుంది. అలాగా? 1 minute. సతీష్, ఈ టాబ్లెట్ చాలు. అలాగే బాబు గారు, వస్తాను. ఓకే. రాదా, నువ్వు కూడా ఇంటికే కదా, పద, తోడుగా వస్తాను. వస్తాను బాబు. ఏంటి రాదా అలా ఉన్నావు?
ఏం లేదు. వంశీ గారితో ఉన్న ఆ అమ్మాయి ఎవరు? అతనికి కాబోయే భార్య. వంశీ గారి భార్య అంటే ఆ రేంజ్లో ఉండాలి. వాళ్ళిద్దరూ చూడముచ్చటగా ఉన్నారు. శృతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ని రోజులు తనకి ఎలా చెప్పాలా అని చాలా టెన్షన్ పడ్డాను. మొత్తానికి మీరు నా మనసులో మాటని సింపుల్గా చెప్పేశారు. వంశీ గారు, మీ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. జస్ట్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల లవర్స్ కాలేకపోయారు అంతే. మీరు చేసిన పని చిన్నదే కావచ్చు, బట్ ఇట్స్ ఎ గ్రేట్ హెల్ప్. వంశీ గారు, మీరు మాకు హెల్ప్ చేశారు, నేను మీకు హెల్ప్ చేశాను అంతే. ఇక నేను బయలుదేరుతాను. ఇప్పటికే లేట్ అయిపోయింది, పొద్దున్నే వెళ్ళొచ్చుగా. మ్మ్హ్మ్. ఈ సంతోషాన్ని నా వంశీతో పంచుకోవాలి కదా. అలాగైతే ఓకే. వంశీ గారు, ఒక ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు మధ్యలో డిస్టర్బెన్స్ వల్ల పూర్తిగా చెప్పలేకపోయింది. రేపు తను మనస్ఫూర్తిగా ఐ లవ్ యూ చెప్పేటప్పుడు మీరు మంచి గిఫ్ట్ ఇవ్వండి. గిఫ్టా? అవును, ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్స్నే అమ్మాయిలు లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు. సాటి అమ్మాయిని కాబట్టి రాధ మనసు తెలుసుకొని చెప్తున్నాను. రాధ నన్ను ప్రేమించడమే పెద్ద గిఫ్ట్. అంత గిఫ్ట్ ఇచ్చిన రాధకి ఇంకా మంచి గిఫ్ట్ ఇస్తాను. ఇంతకీ ఏ గిఫ్ట్ ఇవ్వను? వంశీ గారు, మీ మనసుకు నచ్చింది ఇవ్వండి. గిఫ్ట్ ఇవ్వమని చెప్పగలనే కానీ ఏం గిఫ్ట్ ఇవ్వాలో నేను చెప్పకూడదు, ఎందుకంటే అది మీ ఇద్దరికీ సంబంధించిన విషయం. ఓకే, బాయ్. పదండి, నేను కార్ దాకా వస్తాను. రాధా, ఎలా ఉన్నావే? బాగానే ఉన్నాను. నువ్వెప్పుడొచ్చావు? ఇవాళే వచ్చాను. ఇంతకీ ఈయనెవరే? ఇతను సీతమ్మ కొడుకు. అలాగా, నేను సరస్వతిని. మర్చిపోయావా? చిన్నప్పుడు మనం కలిసి ఆడుకునేవాళ్ళం, గుర్తుపట్టలేదా? ఇప్పుడు పెద్దదాని అయ్యావు కదా. అది నిజమేలే. ఇప్పుడే సీతమ్మ విషయం తెలిసింది. పాపం, నీకోసం చాలా దిగులు పడింది. తీరా నువ్వు వచ్చేసరికి ఇలా అయిపోయింది. రాధా, సీతమ్మ మీ ఇద్దరికీ పెళ్లి చేయమని అడిగిందని సత్యం చెప్పాడు. ఆ ముసలి ప్రాణం పోయేలోపే మీ పెళ్లి జరిగితే ప్రశాంతంగా కన్నుమూస్తుంది. చిన్నప్పటి నుంచి ఆవిడ నీకెంత చేసిందో నీకు తెలుసు కదే. మా పాటికి మేం మాట్లాడుతూనే ఉన్నాం, నువ్వేంటి ఉలకో పలకో? ఏమైంది అలా ఉన్నావు? అమ్మకి ఎలా అయినప్పటి నుంచి రాధ చాలా అప్సెట్ అయింది. ఎంతైనా అమ్మంటే రాధకు చాలా ఇష్టం. వస్తాను. వస్తానండి. అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం ఉంది. మన పెళ్లితో తను కోలుకోవచ్చు, కానీ పెళ్ళి అనేది నీ జీవితం. ఆలోచించే నిర్ణయం తీసుకో. ఇంటి దగ్గర దిగబెడతాను, పద. అవసరం లేదు, అత్తని జాగ్రత్తగా చూసుకోండి. వస్తాను. అలాగే. నువ్వు వచ్చి మేలుకో అని చెప్పే వరకు మేలుకునే ఉంటా. త్వరగా వచ్చాయి. ఏంటి మహాలక్ష్మి నువ్వు అనేది? ఇప్పటి వరకు ధైర్యంగానే ఉన్నాను. వచ్చిన సంబంధాలన్నీ నేనే చెడగొట్టుకున్నాను. నా గురించి నేనే తప్పుగా చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. అప్పుడు నేను బాధపడలేదు. ఎప్పటికైనా మన పెళ్లి జరగాలనే ఇదంతా చేశాను. కానీ ఇప్పుడు నాన్నకి నా పెళ్లి సంబంధాలు నేనే చెడగొట్టుకుంటున్నానని తెలిసిపోయింది. వారం రోజుల్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తాను అంటున్నారు. దాన్ని ఆపడం నా వల్ల కాదు. నువ్వు మా ఇంటికొచ్చి అడుగు. రాధ పెళ్ళి అయిన తర్వాతే మన పెళ్లి జరిగేలా మాట్లాడు. దాని పెళ్ళయ్యే వరకు నేను ఎలాంటి ప్రయత్నం చేయలేనని నీకు తెలుసుగా.
రాధ పెళ్లి నీకు ముఖ్యమైందని నాకు తెలుసు. కానీ పరిస్థితి చేదాటిపోయింది. నువ్వు మా నాన్నతో మాట్లాడు సత్యం. ఎలా మాట్లాడమంటావు మహాలక్ష్మి? మీ చెల్లికి మాత్రం 18 ఏళ్ళు నిండక ముందే పెళ్లి చేయాలి, నా కూతురేమో ఎంతకాలమైనా ఎదురు చూడాలా అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. నువ్వు చెప్పినవన్నీ నిజమే సత్యం. కానీ నేను పెళ్ళంటూ చేసుకుంటే అది నిన్నే. మహాలక్ష్మి, నా జీవితంలోనూ ఆడపిల్ల ఉందంటే అది నువ్వే. నువ్వు మగాడివి కాబట్టి జీవితాంతం బ్రహ్మచారిగా అయినా ఉండిపోతావు. కానీ నాకు అవకాశం లేదు. వారం రోజుల్లో నా మెళ్ళో ఎవరో ఒకరు 3 ముళ్ళు వేస్తారు. ఒక్క విషయం మాత్రం నిజం సత్యం. నా మెళ్ళో నువ్వేస్తేనే అవి 3 ముళ్ళు. వేరే ఎవరు వేసినా అవి ఉరితాళ్ళు. మహాలక్ష్మి, రాధంటే నాకు ప్రాణం. దానికోసం నా జీవితాన్ని త్యాగం చేసుకునే హక్కు నాకుంది. కానీ ఇంకొకరు బ్రతుకుని బలి చేసే హక్కు నాకు లేదు. ఇంతకు మించి నేనేం చెప్పలేను. ఇప్పుడు నువ్వేం చేస్తావో నాకు తెలిసే. అంతా నేను నిర్ణయించినట్టే జరగబోతోంది. నేను చాలా పెద్ద తప్పు చేశాను అత్తయ్య. నువ్వు నన్ను కోడలా కోడలా అని పిలుస్తుంటే నేను మామూలుగా ఉన్నాను. నా కొడుకు వస్తే వాడిని పెళ్లి చేసుకుంటావా అని ఆశగా అడిగినప్పుడు నా మనసులో మాట చెప్పలేకపోయాను. కానీ నిజం ఇప్పుడు చెప్తున్నాను. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అత్తయ్య. ఆ అబ్బాయి ఎవరో కాదు, మన వంశీ బాబు. అన్నయ్యని ఎంత ప్రేమిస్తున్నానో అంతే వంశీని ప్రేమిస్తున్నాను. మనకి వాళ్ళకి అంతస్తుల్లో తేడా ఉందని నా బుద్ధికి తెలుసు. కానీ నా మనసుకి ఇవేమీ తెలియడం లేదు. అది వంశీని కోరుకుంటుంది అత్తయ్య. కానీ వంశీ మనసులో వేరే అమ్మాయి ఉంది. వాళ్ళ పెళ్లికి దశరథ రామయ్య గారు ఒప్పుకున్నారు. నేను ప్రేమించిన వాడి మనసులో స్థానం సంపాదించుకోలేకపోయాను. అది నా తలరాత. కానీ నా వల్ల అన్నయ్య ప్రేమ నాశనం కాబోతోంది. అన్నయ్య మహాలక్ష్మి ప్రేమించుకున్నారు. కేవలం నా పెళ్లి తర్వాత అన్నయ్య పెళ్లి అనే ఉద్దేశంతో మహాలక్ష్మిని దూరం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. 4 రోజులు ప్రేమించిన నాకే ఇంత బాధ ఉంటే మహాలక్ష్మిని పెళ్లి చేసుకోగలిగి ఉండి తనని దూరం చేసుకుంటున్న అన్నయ్య ఇంకెంత బాధపడుతున్నాడో అత్తయ్య. చాలత్తయ్య, నా కోసం ఇంతవరకు అన్నయ్య చేసిన త్యాగాలు చాలు. ఇకనైనా అన్నయ్యని సంతోష పెట్టాలి.
నువ్వు నా మీద ఎంత ఇష్టాన్ని పెంచుకున్నావో నాకు తెలుసు. అన్నయ్య తర్వాత నన్ను ఇంత ఆదరించిన నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. అందరూ అనుకున్నట్టు మా పెళ్లి జరిగితేనే నువ్వు కోలుకుంటావనే నమ్మకంతో నేను సతీష్ని పెళ్లి చేసుకుంటాను. చిన్నప్పటి నుంచి మీరందరూ నన్ను సంతోష పెట్టడానికి చాలా కష్టపడ్డారు. ఇప్పుడు నా ఒక్కదాని వల్ల ఇంతమందికి ఆనందం వస్తుందంటే నా ప్రాణమైనా సంతోషంగా ఇస్తాను అత్తయ్య. ఎప్పటికైనా నా ప్రేమ సంగతి నీకు తెలిస్తే రాధ కూడా నన్ను మోసం చేసిందని అనుకోకూడదనే ఇదంతా నీకు చెప్తున్నాను అత్తయ్య. మీ అందరి ఇష్ట ప్రకారం నేను సతీష్ని పెళ్లి చేసుకుంటానని మాటిస్తున్నాను. హాయ్ శృతి. హాయ్ నాగ్. కంగ్రాచులేషన్స్. ఎందుకు? ఎందుకేంటి, ఆపరేషన్ రాధలో 100% సక్సెస్. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. ఇంతకంటే ఏం కావాలి? ఇందులో నేను చేసిందే ఉంది. మాస్టర్ ప్లాన్ వేసింది నువ్వు, జస్ట్ నేను మేనేజ్ చేశానంతే. ఎనీహౌ, నీ టాలెంట్కి హ్యాట్స్ ఆఫ్. మాటలతో మ్యాజిక్ చేసి సెంటిమెంట్తో టచ్ ఇచ్చి రాధ నమ్మించింది. జీవితంలో మళ్ళీ వంశీ మొహం చూడకుండా మనసు విరిగిపోయేలా చేశావు. ఆ షాక్కి తట్టుకోలేక రాధ అర్జెంటుగా మనసు మార్చుకుని నాతో పెళ్లి కొప్పుకుంది. ఇక్కడ నీ పని అయిపోయింది కాబట్టి నువ్వు వెంటనే బయలుదేరు. ఓకే నాగ్. మరి నువ్వెప్పుడొస్తావు? నా గురించి మర్చిపో. జస్ట్ ఫర్గెట్ ఇట్. నువ్వు వెళ్ళి సిటీలో అన్ని పనులు చూసుకో. నేను ఇక్కడి నుంచే అన్ని ఆపరేట్ చేస్తాను. దెన్ నో ప్రాబ్లం. ఇంకో విషయం, రాధ నాతో పెళ్లి కొప్పుకుంది కాబట్టి రేపటి నుంచి నా పెళ్లి పనులు మొదలవుతాయి. పెళ్లి చూపులు, నిశ్చితార్థం, పెళ్లి, ఫస్ట్ నైట్, హనీమూన్. నేను ఫుల్ బిజీ. నన్ను ఎక్కువ డిస్టర్బ్ చేయకు. ఓకే ఓకే నాగ్, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఓకే, మరి నేను వెళ్తాను. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్ మై బాయ్. హౌ గోస్ ది వరల్డ్ విత్ యూ? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తాతయ్య. అంత అందంగా అపురూపంగా కనబడుతుంది. ఈ సిమ్టమ్స్ అన్ని కనిపిస్తున్నాయి అంటే అమ్మాయికి నీ మనసులో అన్నమాట చెప్పేసావన్నమాట. అవును తాతయ్య. ఇంతకీ అమ్మాయి ఏమంది? నీ ఇష్టమే నా ఇష్టం అని చాలా స్పష్టంగా, సున్నితంగా, రొమాంటిక్ గా చెప్పింది. రియల్లీ తాతయ్య, ఇట్ వాజ్ అ మెమరబుల్ మూమెంట్. వండర్ఫుల్ రా. నిన్నుగా ప్రేమించడమే కాదు, నీ సుఖదుఖాల్లో తోడుగా ఉండే అమ్మాయి దొరకటం నిజంగా నీ అదృష్టం రా. థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య. ప్రేమంటే జస్ట్ 2 అక్షరాలు అనుకునేవాణ్ణి. కానీ ఆ 2 అక్షరాల్లో ఎంత అభిమానం ఉందో, ఆత్మీయత ఉందో, అనురాగం ఉందో ఇప్పుడే తెలిసొచ్చింది. ఓ అమ్మాయి మనసు గెలుచుకోగలిగాను అంటే ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది తాతయ్య. బట్ వన్ థింగ్, ప్రేమించగానే సరిపోదురా. ప్రేమ అనేది ఇట్స్ నాట్ వన్ డే అఫైర్, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. పూల మొక్కకు నీళ్ళెలా పోస్తామో ప్రేమ కూడా అంతేరా. దాన్ని మాటలతోటి, చేతలతోటి, గ్రీటింగ్స్ తోటి, గిఫ్ట్స్ తోటి కంటిన్యూస్ గా పోషిస్తూనే ఉండాలిరా. ఎగ్జాక్ట్లీ తాతయ్య, నేను అదే అనుకుంటున్నాను. వెంటనే సిటీకి వెళ్ళి నేను గుర్తొచ్చేలా ఓ మంచి గిఫ్ట్ కొందాం అనుకుంటున్నాను. ఇంకా అనుకోవటం ఏమిట్రా? దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ డూయింగ్ ఎ రైట్ థింగ్. డూ ఇట్ ఇమిడియట్లీ. గో హెడ్. థ్యాంక్ యూ తాతయ్య. థ్యాంక్ యూ సో మచ్. నా కోసం నువ్వు కష్టపడింది చాలనయ్యా. ఇకనైనా నువ్వు సంతోషంగా ఉండాలి. అమ్మయ్యా, ఇంకొక 2000 జమ చేస్తే రాధమ్మ మెడలోకి కాసుల పేరు వచ్చినట్టే. ఏమ్మా,
డబ్బులు కూడబెట్టడం, కాసుల పేరు కొనాలనుకోవడం అన్నీ నా పెళ్లి కోసమే కదన్నయ్యా. అదేం మాటమ్మా, భూదేవంత పీట ఆకాశమంత పందిరి వేసి ఇవాళ కాకపోయినా రేపైనా నీ పెళ్లి బ్రహ్మాండంగా చేయాలి కదమ్మా. అందుకే రూపాయికి రూపాయి కూడబెడుతున్నాను. అయినా నా పిచ్చి గాని నేనెంత కూడబెట్టి ఏం లాభం? నువ్వు పెళ్లికి ఒప్పుకోవాలిగా. ఒప్పుకుంటున్నానన్నయ్యా. నేను సతీష్ని పెళ్లి చేసుకుంటాను. నిజం అమ్మా రాధా? నువ్వు సీతమ్మత్త కొడుకుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నావా? అవునన్నయ్యా. మరి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదమ్మా? ఉండమ్మా, ఈ శుభవార్త మన వాళ్ళందరికీ చెప్పేసి వస్తాను. అమ్మా రాధా, నిజంగానే నువ్వు ఈ పెళ్లి ఇష్టపడి చేసుకుంటున్నావు కదమ్మా? అవునన్నయ్యా. ఈ ఒక్క మాట కోసమే నేను ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నానమ్మా. అయినా ఇందులో నా స్వార్థం కూడా ఉందమ్మా. ఈ పెళ్లి జరిగితే ఎప్పటికీ నువ్వు నా కళ్ళ ముందే ఉంటావు. అందుకే ఈ పెళ్లి ఎలాగైనా జరిగేలా చూడమని దేవుళ్ళందరికీ మొక్కుకున్నానమ్మా. అలాగే ప్రతిరోజు అమ్మ దగ్గరకు వెళ్ళి ఈ పెళ్లికి నేను ఒప్పించేలా చూడమని వేడుకుంటూనే ఉన్నానమ్మా. ఇన్నాళ్ళకి అమ్మ నా మాట వింది. ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నానమ్మా. కాకపోతే ఈ పెళ్లి జరగడానికి నువ్వు మాట ఇవ్వాలన్నయ్యా.